ఫస్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఎంటీ లిస్ట్ అంటే ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడం ఎలా. ఫైనల్ ఎగ్జామ్ మేబీ మీకు 1 వీక్ లో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా మీకు? చెప్పండి ఒకసారి. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళకి కూడా ఉందా? ఓకే, మనం స్పీడ్గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఏ ఎంటీ లిస్ట్ అంటే ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏ అనే నేమ్ ని డిక్లేర్ చేసుకుని మనకి లిస్ట్ కి బ్రాకెట్స్ ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్ కదా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఇలాంటి ఏం ప్రింట్ అవుతుంది? ఆన్సర్ అవుట్పుట్ ఏం రావచ్చు? నేను ఇలా ఈ 2 లైన్లు ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమని వస్తుంది? ఎస్, క్లాస్ ఆఫ్ లిస్ట్. ఎందుకంటే అది లిస్ట్ కాబట్టి, ఎందుకంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకి లిస్ట్ ని క్రియేట్ చేయడం వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే క్రియేట్ ప్రీ డిఫైన్డ్ లిస్ట్. క్రియేట్ ప్రీ స్క్రీన్ నాట్ విజిబుల్. రిమైనింగ్ వాళ్ళు చెప్పండి, స్క్రీన్ కనబడుతుందా మీకు? షఫీ, మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. ప్రీ డిఫైన్డ్ లిస్ట్. ప్రీ డిఫైన్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మనం డేటా దానికి ఇస్తున్నాము అని. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ 1, 2, 3, 4 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతాయి? ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వచ్చు? ఫుల్ స్క్రీన్ చేయండి. చాట్ బాక్స్ కనబడట్లేదు, అందుకని దీన్ని నేను ఫుల్ స్క్రీన్ చేయడం అంతే మించి ఏం లేదు. ఓకే, 1, 2, 3, 4 ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? నేను డైరెక్ట్ గా చెప్తాను, మీకు ఏదైనా ప్రోగ్రామ్ నాకు పర్టికులర్ ప్రోగ్రామ్ అర్థం కాలేదని అంటే చెప్పండి, నేను ఐడియల్లో రన్ చేసి చూపిస్తాను. ఓకే, అప్పటి వరకు మనం నోట్ ప్యాడ్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి కస్టమ్ లిస్ట్. ఓకేనా? కస్టమ్ లిస్ట్ అంటే ఏంటి? ప్రీడిఫైన్డ్ లిస్ట్ అంటే ఆల్రెడీ మనం ఇన్పుట్లు ఇచ్చేసిన లిస్ట్, డేటా అన్నమాట. కస్టమ్ లిస్ట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటాం కదా. సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ నేను మన సార్ చెప్పారు కదా, ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ నెక్స్ట్
ప్రింట్ ఆఫ్ ఏ, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇవాళ ఇన్పుట్ అంటే ఏంటి? మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. నేను ఒకసారి దీన్ని ఐడియల్లో రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, ఇది ఇలా ఉంది ఇవాళ ఇన్పుట్ ఆఫ్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను, F5 రన్. రన్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే కర్సర్ బ్లింక్ అవుతుంది, అంటే ఇన్పుట్ ని ఎంటర్ చేయమంటారు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి 1, 2, 3, 4 అలా ఇచ్చి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసారా అవుట్పుట్ ఏమొచ్చింది? మనం ఏమిచ్చాం? ఎవాల్ ఆఫ్ ఏ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాం. అక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాం? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1, 2, 3, 4 అని ఇచ్చాం. నెక్స్ట్ ఏమైంది? ప్రింట్ ఆఫ్ ఏ, అంటే ఏని ప్రింట్ చేయమన్నాం. మనం ఏమి ఇచ్చామో అదే ఏలో ఉంది కాబట్టి అదే ప్రింట్ అయింది. మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం కాబట్టి అలా ఆ టైప్ ఏంటంట? లిస్ట్ అని చెప్తుంది. ఓకేనా? అర్థమైంది అది? మీరు స్క్రీన్ జూమ్ చేసుకోండి చిన్న. ఇది అర్థమైంది కదా? కస్టమ్ లిస్ట్. మీరు ప్యారలల్ గా ట్రై చేస్తూ ఉండండి, అప్పుడే మీకు మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, చూసి నోట్ చేసేసుకుంటే అది మీకు అక్కడ మిస్టేక్స్ తెలియవు. ఓకే కదా? అర్థమైంది కదా? నెక్స్ట్కి వెళ్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్, టేకింగ్ మల్టిపుల్ డేటా టైప్స్ ఇన్ ఏ లిస్ట్. మీకు తెలిసిన డేటా టైప్స్ చెప్పండి ఎవరైనా. వేటిని డేటా టైప్స్ అంటారు? ఎస్, ఇంట్, లిస్ట్, స్ట్రింగ్, వీటన్నిటిని డేటా టైప్స్ అంటారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? మల్టిపుల్ డేటా టైప్స్ ని తీసుకోవడం ఎలా? ఒక లిస్ట్ లో, ఒకే లిస్ట్ లో మల్టిపుల్ డేటా టైప్స్ ని మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే మీనింగ్ ఏంటి? మ్యూటబుల్ అంటే ఏంటి? ఎడిట్ చేయగలమా, చేయలేమా దాని లిస్ట్ ని? కెన్ బి ఎడిటబుల్ అంటే వీ కెన్ చేంజ్. సో ఇది మీరు బాగా మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ అన్నమాట. టపుల్స్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్? టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్, అంటే మనం వాటిని ఎడిట్ చేయలేం. లిస్ట్ అనేది మ్యూటబుల్, సో మనం దాన్ని ఏ విధంగా అయినా సరే అందులో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేసేయచ్చు, యాక్సెస్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ డేటా టైప్స్ ని ఒక లిస్ట్ లో ఎలా తీసుకోవాలి. సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి బ్రాకెట్స్ చేంజ్ చేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా? మీరు మొత్తం బ్రాకెట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరు ఒక బ్రాకెట్ ని బేస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్, అది ఏ డేటా టైప్ అనేది మీరు క్లియర్ గా చెప్పగలరు. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేశాను. అండ్ వచ్చేసరికి 1, 33.3, some 5 plus 6j, j, some string ఇద్దాం ఏదో ఒకటి, some భరత్ అని ఇచ్చాం. సరే, ఫస్ట్ చూద్దాం. ఇది ఇచ్చాను నేను. ఇందులో ఏమేమి ఇచ్చాను? ఇదేంటిది? ఇదొక స్ట్రింగ్.
ఓకే, ఇది ఒక కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఫ్లోట్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇంట్. అంటే మన హెడ్డింగ్ కి ఒక న్యాయం చేసాం. ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక లిస్ట్ లో తీసుకున్నాం మనం. సరే, తీసుకున్న తర్వాత ఇది ప్రింట్ అవుతుందా అవ్వదా? ఏమో అది అవుతుందా లేదని మనకి ఎలా తెలుస్తుంది? ఒక లిస్ట్ మల్టిపుల్ డేటా టైప్స్ ని యాక్సెస్ చేసుకోగలదో లేదో అనేది మనకు తెలియదు కదా. సో దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఐడియల్లీలో పేస్ట్ చేయండి. దీన్ని తీసేద్దాం. పేస్ట్ చేసా, సేవ్ చేసా, ఎగ్జిక్యూట్ చేసా. ఇండెంట్ ఎర్రర్. ఓకే, సేవ్ చేసా. చూడండి, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయింది. ఎక్కడ మనకి ఎర్రర్ అనేది ఏం చూపించట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఒక లిస్ట్ ని యూజ్ చేసుకుని మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, మల్టిపుల్ డేటా టైప్స్ ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడే ఇంకోటి యాడ్ చేద్దాం. మీరు నెక్స్ట్ పేజ్ లో రాసుకోండి, అరల్స్ నెక్స్ట్ టాపిక్ కింద రాసుకున్నా ఓకే. నేను ఇందులోనే ఎడిట్ చేస్తున్నాను. ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక టపుల్ ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3. ఇక్కడ ఒకసారి టైప్ ఆఫ్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఏం చేంజ్ చేశాను ఇన్నిట్లో. ఒక లిస్ట్ లోనే ఒక టపుల్ని ఇచ్చా. అది యాక్సెస్ అవుతుందా అవదా చూద్దాం. సేమ్ దీని కాపీ ఐడియల్లీలోకి తీసుకువెళ్దాం, పేస్ట్. పైథాన్ లో గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా స్పేస్లు ఇచ్చారు అంటే దాన్ని ఇండెంటేషన్ ఎర్రర్స్ కింద వస్తాయి. అది మీకు లూప్ లో తెలుస్తుంది. ఓకే, ఎప్పుడు అది పై లైన్ బేస్ చేసుకుని కిందకు రావాలి. సేవ్ చేశాను, రన్ చేశాను. ఇప్పుడు చూడండి, సెకండ్ లైన్ ఏంటి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ ఏంటి, లిస్ట్ లోనే ఉంది. అది అందులో మనం ఏం పెట్టాం, టపుల్ని పెట్టాం. టపుల్ యాక్సెస్ అయిందా లేదా? యాక్సెస్ అయింది. అంటే ఒక లిస్ట్ ని యూజ్ చేసుకుని మనం టపుల్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సరే, ఓకే, టపుల్ని యాక్సెస్ చేసింది. నెక్స్ట్ ఏం పెడదాం, ఒక లిస్ట్ లో ఇంకో లిస్ట్ ని కూడా యాక్సెస్ చేస్తుందో లేదో చూద్దాం. మల్టిపుల్ లిస్ట్ లో ఒక లిస్ట్ లోని ఇంకో లిస్ట్ ఏమన్నా 4 5 6. ఓకే, మళ్ళీ సేవ్ చేసా, రన్ చేసా. మళ్ళీ అవుట్పుట్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఒక లిస్ట్ ని యూజ్ చేసుకుని అందులో ఇంకో లిస్ట్ ని కూడా మనం సరే ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఒక లిస్ట్ లో మల్టిపుల్ లిస్టులు కూడా ఉండొచ్చు. ఒక లిస్ట్ లో ఇంట్ ఉండొచ్చు, ఒక లిస్ట్ లో ఫ్లోట్ ఉండొచ్చు, ఒక లిస్ట్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, అలాగే ఒక లిస్ట్ లో టపుల్ ఉండొచ్చు, ఒక లిస్ట్ లో లిస్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, అప్పటి వరకు మనకి ఏమి ఎర్రర్ రాలా. నెక్స్ట్ ఏంటి, సెట్ ఇద్దాం. సెట్ కర్లీ బ్రేసెస్ 5 6 7 కదా, 8 7 7 8 9. మళ్ళీ క్లోజ్ చేసాం. ఇదే డేటా టైప్, సెట్ డేటా టైప్. ఓకేనా, మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేసాం. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమీ ఎర్రర్ చూపించలేదు. అది ఎందుకు, లిస్ట్ లో ఏమైనా యాక్సెస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అని చెప్పింది. అంటే మనం పెట్టుకున్నవన్నీ యాక్సెస్ చేస్తుందని. ఏంటి, టపుల్ యాక్సెస్ చేసింది, లిస్ట్ లో లిస్ట్ ని కూడా యాక్సెస్ చేసింది, లిస్ట్ లో సెట్ ని కూడా యాక్సెస్ చేసింది. అంటే అందులో అది మనం అది కూడా ఇవ్వచ్చు అని. నెక్స్ట్ ఇంకో డేటా టైప్ ఉంది కదా మనకి, ఏంటది, అది వచ్చేసి డిక్షనరీ. భరత్ కీ అనే వాల్యూ ఇచ్చాం, క్లోజ్ చేసాం. అంతే కదా, కీ వాల్యూ ఉంటుంది కదా, కీ వాల్యూ అది అలా ఇస్తే దాన్ని డిక్షనరీ డేటా టైప్ అంటారు. మళ్ళీ సేవ్ చేసాం, ప్రింట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది మనకి, ఓకే 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 నేమ్ ఇచ్చాను. నేమ్ కొటేషన్స్ లేదు కదా. ఓకేనా, ఇక్కడ చూడండి,
సో మనం ఒక లిస్ట్ ని యూజ్ చేసుకుని ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక లిస్ట్ లో ఎన్ని డేటా టైప్స్ అయినా సరే మనం పెట్టేయచ్చు. టపుల్ పెట్టుకోవచ్చు, లిస్ట్ లో లిస్టే పెట్టుకోవచ్చు, లిస్ట్ లో సెట్ పెట్టచ్చు, లిస్ట్ లో డిక్షనరీ కూడా పెట్టచ్చు. ఓకేనా, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, అర్థమైంది కదా మీకు? ఒక లిస్ట్ లో అన్ని ఇవ్వచ్చు, మీకు డైరెక్ట్ కనబడుతుంది కదా హర్ష, అర్థమైంది కదా? ఇది సరే రెస్పాండ్ అవ్వండి. అంటే ఒక లిస్ట్ ని యూజ్ చేసుకుని ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ ని మీరు ఆ లిస్ట్ లోంచే యాక్సెస్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనంటే ఒక లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకేనా, దాన్ని మనం ఏ విధంగా అయినా ఎడిట్ చేయొచ్చు. సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ చూద్దాం. ఓకేనా, యాక్సెసింగ్ ద ఎలిమెంట్ ఇన్ లిస్ట్. Accessing the element in a list. ఓకేనా, యాక్సెసింగ్ ఏ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ అంటే ఏంటి, ఏమంటున్నాడు? ఏ అనే లిస్ట్ లో, ఏ అనే ఒక డేటా టైప్ లో, స్క్వేర్ బ్రాకెట్స్, ఓకే, ఇందులో ఏముందంట? సమ్ 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, వీటి ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వీటికంటే ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది కదా. ఓకేనా, వీటి ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8 అంటే దీంట్లో టోటల్ గా 9 నెంబర్స్ ఉన్నాయి. బట్ ఇండెక్స్ వచ్చేసరికి 0 to 9 మాత్రమే చెప్తాం మనం. ఓకేనా, ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనం ఏం చెప్తున్నాం? యాక్సెసింగ్ ద ఎలిమెంట్. ఇప్పుడు నాకు లిస్ట్ లో అన్ని ఎలిమెంట్స్ వద్దు, ఒక ఇండెక్స్ లో ఉన్న వాల్యూ మాత్రమే కావాలి అని నేను అడుగుతున్నా. దానికి ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఏ ఇండెక్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? సపోజ్ 6 ని ప్రింట్ చేద్దాం. 6 ని ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి? నెంబర్ ఏమిస్తే 6 ప్రింట్ అవుతుంది నాకు? ఎస్, 5 ఇస్తే 6 ప్రింట్ అవుద్ది. అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సేవ్. ఓకేనా, ఇదిగో 6 ప్రింట్ అయింది కదా. సేవ్. ఓకేనా, 6 ప్రింట్ అయింది కదా. అంటే ఏంటి? 5th ఇండెక్స్ లో ఉన్నది అది ఏంటో చూసుకుంటది, అది మాత్రమే ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ ఏమి ప్రింట్ అవ్వదు. వై షుడ్ వి ఆస్క్ ప్రింట్ A5? అంతే కదా. వై షుడ్ వి టేక్, అది ఎంటీ లిస్ట్ అవుతుంది కదా చిన్న. మీరు అక్కడ దానికి ఇండెక్స్ వాల్యూ ఏంటి అని చెప్పకపోతే ఏమని ప్రింట్ అవుతుంది? ఇది ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్. ఒకసారి మీరు అది గమనించాలి. ఇది ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ అంటే నేను ఇచ్చిన ఇన్పుట్. అది నేను ఇచ్చిన ఇన్పుట్ కాబట్టి 5 లో ఏముంది, 6 లో ఏముంది, ఇండెక్స్ వాల్యూస్ లో అనేది నాకు క్లియర్ గా తెలుసు. ఓకేనా, అదే యూజర్ ఇన్పుట్ అనుకో, మనకు తెలియదు అక్కడ ఏముంది అని. ఆ యూజర్ అనేవాడు ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఆ ఏ ఆఫ్ డబుల్ కొటేషన్ ఏ ఆఫ్ బ్రాకెట్స్ లో ఇచ్చింది అని అంటే అది ఒక ఎంటీ లిస్ట్ అని ఇవ్వాలి. ఓకే, ఎంటీ లిస్ట్, క్రియేటింగ్ ఎంటీ లిస్ట్ డిక్లేర్ చేయడానికి మనం అలా ఇస్తాం.
మీరు అక్కడ ఇండెక్స్ వాల్యూ ఏం చెప్పకుండా దాన్ని ప్రింట్ చేయమంటే ఏం ప్రింట్ చేస్తుంది? చేయదు కదా. మనం ఇండెక్స్ ని ఓకే ఏ ఆఫ్ అంటున్నారా? ఏ ఆఫ్ అని అంటే ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూని ఇంటిమేట్ చేస్తున్నాం కదా దానికి. ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది లిస్ట్ కి టపుల్ కి సంబంధించింది కాదు. ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఒక ఇండెక్స్ వాల్యూని ఏ ఇండెక్స్ ఆఫ్ 5 అని. ఓకేనా? ఈ స్క్వేర్ అనేది ఎందుకు ఇచ్చాము, స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు ఇచ్చాము? ఇది టపుల్ లిస్ట్ కి సార్ అందుకనే స్క్వేర్ ఇచ్చామా అని కాదు. అది లిస్ట్ కైనా టపుల్ కైనా దేనికైనా సరే ఒకటేలా ఉంటది. ఓకేనా? కస్టమ్ లిస్ట్ లో ఎలా చేయాలి సార్? కస్టమ్ లిస్ట్ అనేది ఇప్పుడు కస్టమ్ లిస్ట్ అనేది మనం ఇందాక నేను ఆల్రెడీ ఇన్పుట్ చెప్పాను కదా, ఏది ఇలాగా కస్టమ్ లిస్ట్ లో మీరు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు, అక్కడ ఆ పర్టికులర్ పొజిషన్ లో ఏముంది అనేది మీకు తెలియదు. మీరు కస్టమ్ లిస్ట్ కి ఇన్పుట్ ఇచ్చారు, యూజర్ అనేవాడు ఒక ఇక్కడ నేను సపోజ్ 9 నెంబర్స్ టైప్ చేశాను, యూజర్ అనేవాడు 9 టైప్ చేస్తాడని మనకు తెలుసా? తెలియదు. సో కంపల్సరీ వాడు 4 టైప్ చేయొచ్చు, 3 టైప్ చేయొచ్చు, 2 టైప్ చేయొచ్చు, అసలు టైప్ చేయకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ అనేది 12 నెంబర్స్ ఉన్నాయి, కంపల్సరీ మీరు 12 నెంబర్స్ అని ఇవ్వాలి. అలాంటిది మీరు 12 నెంబర్స్ ఇవ్వకపోతే నేను ముందుకు వెళ్ళను అని అది ప్రోగ్రామ్ మనకి చెప్తుంది. ఎప్పుడు అని అంటే అది మీకు లూప్స్ లోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? అంటే దాని వాల్యూ 12 అయితేనే మీరు నెక్స్ట్ కి వెళ్ళండి అని చెప్పుద్ది లూప్స్ లోకి వెళ్ళిన తర్వాత. ఈ ప్రెసెంట్ పర్టికులర్ పొజిషన్ లో మనమున్న ఈ టాపిక్ గురించి ఏంటి అని అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని మీరు తెలుసుకోవాలి. కస్టమ్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని మీరు తెలుసుకోవాలి అని అంటే కస్టమ్ ఇన్పుట్ లో ఇన్ని నెంబర్స్ యూజర్ టైప్ చేస్తాడని మనం చెప్పలేము. యూజర్ ఎన్నైనా టైప్ చేయొచ్చు, టైప్ చేయకపోవచ్చు కూడా. లేదు సార్ నా కస్టమ్ ఇన్పుట్ నుంచే నాకు అవుట్పుట్ అలాగా ఇండెక్స్ ని తీసుకోవాలి అని అంటే అది మీకు లూప్స్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓకే, మీరు రాస్తారు కదా ఈ ఏడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 12 అని, అప్పుడు ఆ లూప్ లోకి వెళ్ళామని చెప్తారు కదా, ఆ పర్టికులర్ టైంలో ఉపయోగపడుతుంది. కానీ మీరు ప్రస్తుతానికి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేయాలి, ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేయడం అనేది మీరు ప్రజెంట్ నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ వాల్యూ 5 అంటే మీరు 1 2 3 4 5 అని లెక్క పెట్టేసి 5 ప్రింట్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎగ్జామ్ లో సేమ్ ఇలాగే ఇస్తాడు, ఇలా ఇచ్చి ప్రింట్ ఏ ఆఫ్ 5 అన్నాడు అనుకో, ఓకే మీరు ఏమనుకుంటారంటే ఓకే 5 ప్రింట్ అయిపోతుంది అనమాట అనుకుంటారు. కొంతమంది అలా కూడా అనుకుంటారు, కొంతమంది 1 2 3 4 5 అని టైప్ లెక్క పెట్టుకుని 5 ప్రింట్ అవుతుంది అనుకుంటారు. అలా డిఫరెంట్ గా అనుకుంటారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అది ఆప్షన్ ఏలోనే ఇచ్చేస్తాడు 5 అని, మీరు వెంటనే టిక్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ కి వెళ్ళనా? ఓకే, ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ లిస్ట్. మల్టీ డైమెన్షనల్ లిస్ట్ అంటే ఏంటంటే సార్ నేను రాస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏ ఇస్తున్నాను కదా అని ఏ ఇవ్వాలా అని మీకు రూల్ లేదు, ఏదైనా ఇవ్వచ్చు, దాని ప్లేస్ లో మీ పేరు కూడా ఇవ్వచ్చు. ఓకేనా? డబుల్ దాంట్లో క్లోజ్ చేసాం. ఓకేనా? ఇక్కడ నా నేమ్స్ ఇచ్చాను, మీరు ఏం నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, నేనేం చెప్తున్నాను, మల్టీ డైమెన్షనల్ లిస్ట్ అని చెప్తాను. అంటే ఏంటి? ఒక లిస్ట్ లోనే, ఇప్పుడు ఒక లిస్ట్ లో ఎన్ని లిస్టులు ఉన్నాయి?
ఒక లిస్ట్ లో 2 లిస్టులు 2 లిస్టులు పెట్టాను నేను. ఓకే, ఫస్ట్ చూడండి, ఇదేంటి 2 ట్యాబ్స్ ఇచ్చుకోండి. ఇది 0 లిస్ట్, ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే, ఇది ఫస్ట్ లిస్ట్. ఇప్పుడు 0 లిస్ట్ లో మళ్ళీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 0, 1. ఓకే, అదే ఫస్ట్ లిస్ట్ లో ఏమీ లేవు, ఒకటే ఉంది కదా దాంట్లో వాల్యూ. ఓకే ఓకే, ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఇందాక మనం ఇండెక్స్ గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ మనం ఇండెక్స్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఒక లిస్ట్ లోనే 2 లిస్టులు ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఇది 0 లిస్ట్, ఇది 1 లిస్ట్. అంటే ఇది భరత్ సునీల్ అనేది మళ్ళీ రెండు కింద డివైడ్ అయిపోయింది కదా. సో మళ్ళీ దీని ఇండెక్స్ వాల్యూ 0, దీని ఇండెక్స్ వాల్యూ 1. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం కావాలి, నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే నాకు భరత్ ని ప్రింట్ చేయాలి. భరత్ ని ప్రింట్ చేయాలంటే ఎవరైనా చెప్తారా ఎలా ప్రింట్ చేయాలని? ఆర్ఎల్స్ మీకు తెలియకపోతే ఏదైనా ఒక గెస్ సైన్ చేయండి. భరత్ ప్రింట్ అవ్వాలి నాకు. ఏం చేస్తే భరత్ ప్రింట్ అవుతుంది? ఓన్లీ భరత్ అనే పేరు మాత్రమే ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అని ఇచ్చాం రేష్మ, మీరు అన్నట్టు. అలా ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఆఫ్ 0 అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఇదంతా ఇది 0 కదా, ఇది 1. మీరు ఓన్లీ 0 అని ఇచ్చారు. సో కంప్లీట్ అది ఏం చేస్తుంది, భరత్ సునీల్ మాత్రం ప్రింట్ చేసేస్తుంది. చూద్దాం, మీరు అన్నారు కదా 0 ఇచ్చాం, క్లోజ్ చేసాం. సో దీన్ని ఒకసారి కాపీ చేసి పేస్ట్ చేద్దాం. రిమూవ్, కంట్రోల్ వి, సేవ్ F5. చూడండి ఇక్కడ ఏం ప్రింట్ చేసేసింది, ఇది భరత్ సునీల్. నేను ఇందాక చెప్పాను కదా మీకు నోట్ ప్యాడ్ లో చెప్పినట్టు, భరత్ సునీల్ అనేది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. మీరు ఓన్లీ 0 అని మాత్రమే ఇచ్చారు. 0 అని మాత్రమే ఇస్తే అది ఏం చెప్పుద్ది, 0 ఇండెక్స్ ఏంటి అనేది ప్రింట్ చేసేయమంటుంది. సో భరత్ సునీల్. నేనేమంటున్నాను, భరత్ సునీల్ వద్దు, నాకు ఓన్లీ భరత్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటాను. ఇప్పుడు 0 అనే ఇండెక్స్ లో భరత్ అనేది ఎన్నో ప్లేస్ లో ఉంది, మళ్ళీ 0 ప్లేస్ లో ఉంది. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు 0 అనే ఇండెక్స్ లో భరత్ అనేది కూడా 0 అనే ప్లేస్ లోనే ఉంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో మళ్ళీ 0 ఇచ్చాం, ఇచ్చి సేవ్ ప్రింట్. ఇప్పుడు చూసారా, ఓన్లీ భరత్ అని ప్రింట్ అయింది. లేదు నాకు సునీల్ అని మాత్రమే ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తారు, ఈ 0 ప్లేస్ లో 1 పెడతారు. సేవ్ చేసా, F5, సునీల్. లేదు నాకు ఓన్లీ గ్రంథ్ అనే ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తారు, 1, సేవ్ చేసా, F5. ఇప్పుడు నాది మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా? ఇక్కడ లిస్ట్ గా ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ చూసారంటే విడివిడిగా ప్రింట్ అయింది. ఇక్కడ మాత్రం లిస్ట్ అనేది ప్రాంతం ప్రింట్ అయింది, ఎందుకంటే మీరు అక్కడ ఆ లిస్ట్ ని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఆ 1 అనేది గ్రంథి అనే లిస్ట్ కాబట్టి మీకు లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్ లో మీకు ఇంటిమేట్ చేస్తుంది. ఓన్లీ మీరు భరత్ అనేది ఏంటి, లిస్ట్ లో ఉన్న వాల్యూ. సో మీకు అలాంటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ చూపించదు. అర్థమైందా? నేను అక్కడ నా నేమ్స్ ఇచ్చాను, మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. యాక్సెస్ చేయడం మీరు డిఫరెంట్ గా ట్రై చేశారనుకో మీకే తెలిసిపోతుంది. ఇది అర్థమైంది కదా మల్టీ డైమెన్షనల్ లిస్ట్ అంటే? సరే, ఇక్కడ ఏం చేద్దామంటే సమ్ హరి అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేద్దాం, ఇది 1. ఇది ఎంత అవుతుంది, హరి అనేది ఇండెక్స్ నెంబర్ ఎంత అవుతుంది,
2. ఇప్పుడు నాకు హరి ప్రింట్ అవ్వాలి. ఏం చేస్తే హరి ప్రింట్ అవుతుంది ఆ నేమ్ ఎలా రాస్తే హరి ప్రింట్ అవుతుంది? ఎస్ 0 ఇక్కడ 2 అంటే 0 అనే ఇండెక్స్ లో 2 అనే వేరియబుల్ ని ఐ మీన్ 2 అనే పర్టికులర్ నేమ్ ని నాకు ప్రింట్ చెయ్యి అని చెప్తున్నారు మీరు అంతే. ఓకేనా, అర్థమైందా ఇది? అర్థమైంది కదా? నెక్స్ట్ వెళ్ళదా? మీరు యాస్టీస్ గా నోట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ సిస్టమ్ ఉంటే నాతో పాటు చెయ్యండి. ఇవి మీకు చూస్తున్నప్పుడు చాలా ఈజీగానే ఉంటాయి. ఏంటి ఎలా ఉంది, బాగా ఈజీగానే ఉంది కదా అనిపిస్తుంది. బట్ మీరు ఒకసారి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ చూసినా అర్థం కాదు, మీరు ఓన్గా చేయాలన్నా సరే అర్థం కాదు. ఓకేనా, చెప్తాను చిన్న, మీకు కొంచెం అడ్వాన్స్డ్గా తెలుసు, అదే నేను చెప్తున్నాను కదా, నేను అన్నీ చెప్తాను. ఈ టాపిక్ ఎండ్ అయ్యేటప్పటికి నాకు పర్టికులర్ చెప్పలేదు సార్ అని మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా, నేను నెస్టెడ్ లిస్ట్ అన్నీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ 7 వచ్చేసి ఇంకేమున్నాయి? ఓకే, క్రియేటింగ్ లిస్ట్ విత్ మల్టిపుల్ duplicates. ఓకేనా, క్రియేటింగ్ లిస్ట్ విత్ మల్టిపుల్ డూప్లికేట్స్ అంటే ఏంటి? ఓకేనా, చూద్దాం. A is equal to some list of 1 2 3 4 1 3 5 6 4 3 5. So square bracket. Yes, repeated inputs. సో ఇక్కడ ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను అనుకో, ఏం ప్రింట్ అవుతుంది? సేమ్ ఆ పైన ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది కదా. ఏం ప్రింట్ అవుతుంది? ఓకేనా, ఏం ప్రింట్ అయింది? సేమ్ ఏదైతే ఇచ్చామో అది మాత్రమే ప్రింట్ అయింది. అంటే డూప్లికేట్స్ ఇన్పుట్స్ ఉన్నా సరే అది తీసుకుంది, సేమ్ అదే ప్రింట్ అయింది. ఓకేనా, అంటే ఇప్పుడు డూప్లికేట్ యాక్చువల్గా ఏంటంటే మీరు డూప్లికేట్స్ తో క్రియేట్ చేసినా సరే అది తీసుకుంటది. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో కూడా మేబీ ఇంటర్వ్యూలో ఎగ్జామ్స్ ఇప్పుడు క్వశ్చన్స్ కూడా మీకు అడగచ్చు, ఏది సేమ్ లాగా మల్టిపుల్ డూప్లికేట్స్ ఇచ్చినప్పుడు అది తీసుకుంటుందా, లేకపోతే మల్టిపుల్ గా ఉన్నాయి కదా అని 1 2 3 4 మళ్ళీ 3 వచ్చింది 5 6 మాత్రమే ప్రింట్ చేస్తుందా అని మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకేనా, లెంత్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు ఒక లిస్ట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రింట్ ఆఫ్, దీనికి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి ఉంది, అదే లెంత్, లెన్. ఓకే, ఇలా పెట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? అసలు లెంత్ అంటే ఏంటి? జీరో 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు చెప్పండి ఏం ప్రింట్ అవుద్ది, అవుట్పుట్ ఏమొస్తుంది? నేను పైన ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చాను, మీకు కింద లెంత్ అడిగాను.
ఏం ప్రింట్ అవుతుంది? 9 ప్రింట్ అవుతుందా, 10 ప్రింట్ అవుతుందా? ఓకే, అందరూ ఎక్కడ మిస్టేక్ చేస్తారేమో అనుకుంటున్నాను. లేదు, ఓకే, అందరూ 10 అంటున్నారు. ఎస్, ఎందుకంటే లెంత్ అనేది ఏంటంటే అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని. మనం ఇండెక్స్ లో నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 9 దాని యొక్క లెంత్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఓకే, లెంత్ అంటే అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ కి ప్రింట్ అయిపోతుంది. నెంబర్స్ అనే కాదు, ఏమైనా పెట్టుకోవచ్చు దాంట్లో, డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, ఏం పెట్టినా సరే ప్రింట్ అయిపోతుంది. లెంత్ అనేది ఇండెక్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మిగిలిన వాటికి మాత్రం ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసరికి 10 అయిపోతుంది అది. సో మనకి నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయని అర్థం. ఓకే, ఇది ఇండెక్స్ అలాగే ఉంచుతాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైంది కదా ఇది లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. వీటి మీద మీకు n నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. నేను ఈ రోజు చెప్పే టాపిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలుసున్నా సరే మిస్టేక్ చేయడానికి చాలా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, మీరు లెంతే కదా, చాలా ఈజీయే కదా అనుకుంటారు, కానీ పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పటికి ఎందుకు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకు దాన్ని విడగొట్టాలి, ఎందుకు దానికి ఇలాగా అవన్నీ కనిపెట్టాలి, అవన్నీ మీకు ఫ్యూచర్ లో ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ చెప్పేటప్పుడు చాలా బేసిక్ గానే అనిపిస్తాయి, ఇవన్నీ చాలా చిన్నగా కూడా అనిపిస్తాయి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి. ఏం లేదు అబ్దుల్, ఒకసారి చూడండి ఇక్కడ. నేనేమంటున్నానంటే నాకు లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాను. లెంత్ అంటే ఏంటి, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయో అంత లెంత్ అనమాట. ఓకేనా, మనం లెంత్ ని మామూలుగా సెంటీమీటర్స్, ఇంచెస్ అలా చెప్తాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో, ఎంట్రీస్ అంటే ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి దీంట్లో. ఎంట్రీస్ అంటే ఎన్ని ఎంటర్ చేసాం, 1 2 3 4 5 6 అలాగా. ఇవన్నీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 10 నెంబర్స్ ఉన్నాయి. కానీ మీరు ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా చెప్పండి 6 కి ఇండెక్స్ ఎంత, నాకు 6 నెంబర్ కావాలి, ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రింట్ ఏ ఆఫ్ 6 కావాలంటే మీరు షూర్గా అక్కడ 7 అని ఇవ్వాలి, అంతే కదా. ఓకే, అలా 7 అని ఇస్తే మీరు అక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది. అది ఏంటి, ఇండెక్స్ నెంబర్ ఇది. ఓకేనా, దీన్ని ఇండెక్స్ అంటారు. మీరు ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా చేయాలి, నాకు ఇండెక్స్ కాదు బాబు, నాకు లెంత్ కావాలి అంటే ఈ లిస్ట్ యొక్క లెంత్ కావాలి. ఓకేనా, మీకు ఈ ఇండెక్స్ యొక్క లెంత్ కావాలి అని మీరు కావాలని అనుకున్నారనుకో, అప్పుడు ఈ లెంత్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తారు, LEN ఆఫ్ ఏ. ఏ అనేది ఏంటి, ఈ లిస్ట్ లో ఏమున్నాయి, ఏమున్న నెంబర్స్ యొక్క లెంత్ ని అడుగుతున్నాము. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 ఇండెక్స్లు ఉన్నాయంటే 10 ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? 3 కావాలంటే ఏం ప్రింట్ చేస్తారు, 3 కావాలంటే 2 చేసాం. 2 చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే అది మీకు డూప్లికేట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఇది ఏం చేస్తుందంటే ఇలా వస్తుంది. సో 3 ఫస్ట్ ఇండెక్స్ లో 3 ఉంది, సో ఫస్ట్ ఇదే ప్రింట్ అవుతుంది. మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఇన్పుట్స్ లో కూడా మనం చూడొచ్చు. మనం లిస్ట్ లో ఉన్న ఎంట్రీస్ ని ఇచ్చి దాన్ని ఇండెక్స్ కనుక్కోవచ్చు సార్. ఇవన్నీ ఎంట్రీసే కదా, ఈ ఎంట్రీస్ తోటే కదా నేను ఇప్పుడు ఇండెక్స్ తో ఫైండ్ అవుట్ చేశాను. మీరు ఏమంటున్నారు, నాకు అదే అర్థమైంది. ఓకేనా, మీరు ఏమంటున్నారని నేను అనుకుంటున్నాను అంటే ఈ ఒక లిస్ట్ లో ఎంట్రీస్ ఇచ్చి దాని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా అని అన్నారు. ఎంట్రీస్ ఇచ్చాము, దాని ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నాకు ఎంట్రీస్ తెలియదు సార్,
కస్టమ్ ఇన్పుట్ తీసుకున్నాను యూజర్ నుంచి అని అన్నారు అనుకో, అలాంటప్పుడు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు లిస్ట్ లో ఇన్ని నెంబర్సే ఇవ్వాలి అని మీరు కంపల్సరీగా యూజర్ కి చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. అది కూడా నేను నెక్స్ట్ ఇందులోనే చెప్తాను. ఓకేనా, మీకు ఇది ఎండ్ అయ్యేటప్పటికి మొత్తం మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఐ మీన్ 4 అని ఇస్తే దాని ఇండెక్స్ 3 అని ప్రింట్ చేయాలి అంటే అవుతుందా? అవుతుంది, అలా కూడా అవుతుంది, అది కూడా చెప్తాను నేను. ఓకేనా, ఆ పర్టికులర్ నెంబర్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా నేను చెప్తాను. ఓకే, ఇది ఎండ్ అయ్యేలోపు మీకు అప్పుడు డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి. ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, లెంత్ వేరు ఇండెక్స్ వేరు, ఇంకా ఎవరికి వెళ్ళేటప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ వస్తుంది మీకు. ఓకే, మీకు ప్రాక్టీస్ వల్ల మాత్రమే ఏది ఏంటి అని మాత్రం తెలుసుకోగలవాలి. నెక్స్ట్ 8 అయింది. 9 వచ్చేటప్పటికి ఏంటంటే చాలా నన్ను అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకేనా, అంటే చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మీరు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏంటి అని అంటే లిస్ట్ స్లైసింగ్. సార్ ఆల్రెడీ మీకు స్ట్రింగ్ లో స్లైసింగ్ చెప్పుకుంటారు. ఓకేనా, ఈ లిస్ట్ స్లైసింగ్ అని టపుల్ స్లైసింగ్ అని ఇవి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండే అన్నమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో మీరు బ్లైండ్ గా మిస్టేక్ చేసేసేది ఇక్కడే. మీరు ఇది ఎన్ని విధాలుగా నేర్చుకున్నా సరే మీకు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ఓకే, దానికి చెప్తాను చూడండి. ఓకేనా, ఒక లిస్ట్ ఇచ్చాం 2 3 4 5. ఇక్కడ నేను డూప్లికేట్ తీసుకోవడానికి ట్రై చేయట్లేదు, ఎందుకనంటే మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు స్లైసింగ్ లోకి వచ్చాం. స్లైసింగ్ అంటే ఏంటి అని అంటే యాక్చువల్ గా స్లైసింగ్ అంటే నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్ నుంచి పర్టికులర్ ఇండెక్స్ వరకే నెంబర్ కావాలి, లేకపోతే ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ కొన్ని నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, లేదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అవ్వాలి, ఇలా మీరు చెప్పారు అనుకో అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నారనుకో, ఆ యూజర్ ఎన్ని ఇచ్చాడో తెలియదు కదా. ఆ యూజర్ ఎన్ని ఇచ్చాడో తెలుసుకోవాలంటే మీరు స్లైసింగ్ యూజ్ చేసుకుని తెలుసుకోవచ్చు. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా దాని ఇండెక్స్ తెలిసిపోతాయి. ఓకేనా, సుశ్రిత మీరు ఇందాక అడిగారు కదా, సేమ్ దానికి నేను ఎక్స్టెన్షన్ గా చెప్తున్నాను. ఓకే, మీరు యూజర్ నుంచి కస్టమ్ ఇన్పుట్ తీసుకున్నారు, నాకు అందులో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ నాకు అవుట్పుట్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే స్లైసింగ్ యూజ్ చేసుకుని అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకేనా, అలా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఒకసారి వాల్యూస్ తెలిసినాయి అంటే ఆటోమేటిక్ గా మీకు ఇండెక్స్ కూడా తెలిసిపోతుంది. ఓకేనా, ఫస్ట్ చూద్దాం ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. దీని లెంత్ ఎంత, ఏ యొక్క లెంత్ ఎంత, ఇండెక్స్ ఏమి ఉన్నాయి, ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ఇండెక్స్ ఉన్నాయి. ఓకే, నేను కొన్నాళ్ళు మీకు ఇండెక్స్ అలవాటు అవ్వడానికి ఇండెక్స్ నెంబర్ పైన రాస్తూ ఉంటాను. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది విన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది. తర్వాత మీరు 2 days ఆగి బుక్ తీసారంటే ఏమీ ఉండదు, మొత్తం ఏం కనపడదు, మీకు అర్థం కాదు మెయిన్ గా ఇది ఎందుకు వచ్చింది అని. మీ దగ్గర ఏ ఐడియా పైథాన్ సాఫ్ట్వేర్లు ఉంటాయి చేయొచ్చు తప్ప, అదే ఎగ్జామ్ లోకి వెళ్ళేటప్పటికి మీ దగ్గర ఐడియా ఏమి ఇవ్వరు కదా వాళ్ళు. సో మీరు కంపల్సరీగా మీ బ్రెయిన్ యూజ్ చేసి చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ డబుల్ కొటేషన్ సమ్ 0:9 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, దీనికి ప్రింట్ చేయి. ఏం ప్రింట్ చేయాలి, ఏ అనే లిస్ట్ ని తీసుకుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ అనే లిస్ట్ ని అది యాక్సెస్ చేసుకుంది. ఓకే, ఏం చెప్తున్నాం, తనకి 0 నుంచి 9 వరకు ప్రింట్ చేయి. ఇక్కడ కాలన్ అనేది ఏంటంటే నుండి అని. ఓకేనా, 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయని చెప్తున్నాం. సరే, దానికి చెప్పాం.
ఇది నేను ఇన్‌డెప్త్‌గా చెప్పనా? లేకపోతే అలా వదిలేనా? ఐ మీన్ సార్ నిన్న ఆల్రెడీ మీకు స్ట్రింగ్స్‌లో చెప్పారు కదా! లేదు సార్ మాకు ఆల్రెడీ వచ్చు అనంటే మాత్రం నేను నెక్స్ట్‌కెళ్ళిపోతాను. లేదు చెప్పమంటే దీన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసి చెప్తాను. ఓకే. నేను చూడండి చెప్తాను. కొంచెం ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఆర్ ఎల్స్ ఒకటే అవుతదో చూద్దాం. ఓకే. దీన్ని కాపీ చేశాను. ఇక్కడికొచ్చేసరికి పేస్ట్ చేసా. సేవ్ ఎఫెక్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి. నేను 0-9 అని చెప్పాను. అక్కడ ఏం ప్రింట్ అయింది? ఎవరైనా ఆన్సర్ ఇచ్చారా? చూద్దాం. యెస్. రేష్మ తను ఒకతే చెప్పింది. ఇక్కడ చూడండి. టోటల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 10 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని కాదు, లెంగ్త్‌ని బేస్ చేసుకొని ఉంటది. అవును. -1 కూడా ఇంక్లూడ్ అవుతది. అది నాట్ ఇంక్లూడ్. ఓకేనా? నేను 0-9 ఇచ్చాను. మనం నేను ఇందులో ఆల్ టైప్స్ ఇంచుమించు ఒక 11 టైప్స్ ఉన్నాయి. 11 టైప్స్ మీకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? 0-9 ప్రింట్ అయింది మీకు. లేదు నాకు ఇక్కడ 10 కూడా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? 9 ప్లేస్‌లో 10 ఇచ్చాను కదా! 10 ఇస్తే ఇప్పుడు 10 వరకు ప్రింట్ అయిపోతదా? ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అయింది? 0 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్ అన్నీ ప్రింట్ అయినాయి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడు ఒకటి ఏమవుతదనంటే ఒక -1 అవుతది ఎప్పుడు. అది చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని నేను దాన్ని మీకు నొక్కి చెప్పడం లేదు. కానీ మీకు అది గమనించాల్సిన విషయం అన్నమాట. అంటే ఇది 0 అనుకోండి. ఇక్కడ 0 ప్రింట్ అవుతది. ఎప్పుడు మీరు 10 ఇచ్చారు అనంటే 10 - 1 కింద తీసుకుంటదది. 10 - 1 అంటే ఏంటి? 9. యాక్చువల్‌గా 9 అనేది ఏంటి? ఇండెక్స్ వాల్యూ. 9 ఇండెక్స్ వాల్యూ ఎంత? 10. సరిపోయిందా? ఓకేనా? యెస్. నరేంద్ర రెడ్డి చెప్పాడు కదా! సేమ్ అలా. 0 n-1 కింద ఉంటదది. ఇక్కడ n-1 అని తీసుకుంటదది. మీరు 9 ఇచ్చారనుకో 9 - 1 ఎంత? 8 కదా! 8 అనేది ఎంత? 9 వరకే ప్రింట్ అవుతది. 8 ఇండెక్స్‌కి ఎంత? 9 వాల్యూ ఉంది. లేదు నాకు ఫుల్‌గా ప్రింట్ అవ్వాలి. సో 10 ఇచ్చుకోవాలి. ఎప్పుడు మీకు ఇండెక్స్ లెంత్ తెలుసు కాబట్టి. ఓకే. ఇక్కడ ఇక్కడ ఈ మోడల్ అర్థమైందిగా? నెక్స్ట్ ఇంకోటి చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఏ ఏ ఏ అనే లిస్ట్ కాబట్టి ఏ అని ఇచ్చాను. సెమీకోలన్ కోలన్ 10 అని ఇచ్చాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతది అలా ఇస్తే? దానికి ఇనీషియల్ వాల్యూ ఏంటో చెప్పలేదు. స్టార్టింగ్ వాల్యూ ఏంటో చెప్పలేదు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోమని కూడా నేను చెప్పలేదు. అన్ని జీరోసే ప్రింట్ అవుతాయి. 0 ప్రింట్ అవుతది. ఏం ప్రింట్ అవ్వదు. ఓకేనా? లేకపోతే స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతది. ఓకే. ఓకే. స్టార్టింగ్ 0 అంటున్నారా? స్టార్టింగ్‌లో 0 వస్తది. ప్రింట్ అవుతది అని అంటున్నారు. సరే చూద్దాం. అది ఎలా ప్రింట్ అవుతదో చూద్దాం. సేవ్. ఇప్పుడు చూడండి రన్ చేసా. ఏం ప్రింట్ అయింది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. మీరు ఇక్కడ 0 ఇవ్వాలి అని రూల్ లేదు యాక్చువల్‌గా. ఇవ్వాలి అని రూల్ లేదు. ఇవ్వకూడదు అని కూడా లేదు. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు అని అంటే ఆల్రెడీ 0 ఉన్నట్టే. మీకు ఏమి ఇవ్వలేదు అని అంటే 0 తీసేసుకుంటది అది. మీరు 0 ఇచ్చారంటే 0 నుంచి మాత్రమే తీసుకుంటది. ఓకే. అంటే 0 తీసుకుందంటే సపోజ్ అక్కడ మనం వేరే నంబర్ కూడా ఇవ్వొచ్చనమాట అని మీకు ఒక ఐడియా వచ్చుంటది కదా! ఈ పాటికి. సో నేను 0 ఇచ్చాను. 0 ఇచ్చానంటే దానికి మనం ఏం చెప్పాం? బాబు నువ్వు 0 ఇండెక్స్ నుంచి మాత్రమే ఎళ్ళు నాన్న 10 వరకు అదే n-1 వరకు అని చెప్తున్నాం దానికి. లేదు నేను 0 ఇవ్వలేదు. 0 ఇవ్వలేదని అంటే ఏంటి? అది స్టార్టింగ్ వాల్యూకి వెళ్ళిపోతది. స్టార్టింగ్ వాల్యూ ఏదైతే అక్కడి నుంచి ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తది. ఎక్కడ వరకు? 10 వరకు. 10 వరకు ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతది. ఓకేనా?
ఇక్కడ ఏమి ఇవ్వలేదు అని అంటే, ఇక్కడ ఏదైనా ఇచ్చారని అంటే అది అక్కడి నుంచి మాత్రమే ప్రింట్ అవుద్ది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అంటే ఇక్కడ ఏదో సమ్ నెంబర్ వేరే నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మాత్రమే ప్రింట్ అవుద్ది అనమాట అనుకోవచ్చు. ఇప్పుడు 2 ఇచ్చాను. ఓకేనా? 2లో ఏం ప్రింట్ అవుద్ది? సారీ, 2:10 అని ఇచ్చాను. ఏం ప్రింట్ అవుద్ది? నెంబర్స్ వైజ్ గా చెప్పండి. మీరు ఇండెక్స్ నెంబర్ చెప్పొద్దు. ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ బేస్ చేసుకుని ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ కి ప్రింట్ అవుతుందో చెప్పండి. నేను ఇక్కడ 2 and 10 అని ఇచ్చాను. మీకు ఇక్కడ అర్థమైపోతుంది 2 అనేది ఇండెక్స్ నెంబర్ తీసుకుంటుందా లేకపోతే లిస్ట్ లో ఉన్న నెంబర్ తీసుకుంటుందా అని. ఓకే, అందరూ మాక్సిమం సేమ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఓకేనా? దీని ఒకసారి మనం కాపీ చేసుకుని ఇక్కడ ఈ రెండు డిలీట్ చేసి పేస్ట్ చేసి సేవ్. ఓకే, 2:10 అని ఇచ్చాను. ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఓకేనా? 2:10 అని ఇచ్చాను. ఇప్పుడు ఇది 2, కొంతమంది ఏమనుకుంటారంటే 2 అని ఇచ్చాం కదా, ఇందులో 2 ఉంది కదా, 2 నుంచి ప్రింట్ అయిపోతుంది, 2, 3, 4, 5, 6 అలాగా అనుకుంటారు. ఓకేనా? ఆ డౌట్ ని మనకి క్లియర్ చేయడానికే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. 3 అనేది ఏంటి? 3 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 2. అంటే ఈ 2 అనేది ఏంటన్నమాట? ఇండెక్స్ వాల్యూ. సో నెంబర్ కాదు అని మనకి క్లియర్ గా అర్థమైంది. అర్థమైందా? సార్ మాక్సిమం ఇండెక్స్ 9 కదా సార్. అదే చెప్తున్నాను కదా, మీకు ఇక్కడ n-1 అని తీసుకుంటది. n-1 అని తీసుకుంటది. ఓకేనా? n-1 అని తీసుకుంటది అంటే ఏంటి? 10-1. మీరు మాక్సిమం ఇండెక్స్ వాల్యూ 9 కాబట్టి 10-1 కింద అని తీసుకుంటుంది అది. మీరు అక్కడ 9 ఇచ్చారనుకో ఏమవుతుంది? 9-1 అని తీసుకుంటుంది. 9-1 అంటే ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది? 9 వరకు ప్రింట్ అవుతుంది. నేను మీకు ఫస్ట్ చెప్పింది అదే. ఓకేనా? ఇండెక్స్ వాల్యూ 9 మీరు అన్నది కూడా కరెక్టే, కాకపోతే అది లాస్ట్ లో n-1 గా తీసుకుంటది. ఇన్బిల్ట్ అలా తీసుకుంటది. దానికి ఇచ్చిన వాల్యూ అది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? టేక్ ర్యాండమ్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ర్యాండమ్ నెంబర్స్ తీసుకోను ఎందుకు? ఇలాగే ఇది ర్యాండమ్ నెంబర్స్ మీకు కన్ఫ్యూజన్ తీసుకొస్తుందని నేను ఇలా చెప్పాను. తిరుమల మీరు ఏం చేస్తారంటే, మీరు ల్యాప్టాప్ ఉందనుకో, మీరు ర్యాండమ్ నెంబర్స్ తో ట్రై చేయండి. నన్ను అడిగితే ఇలా చెప్పడం వల్లే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక మోడల్లో దీన్ని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం. సమ్ ఏ ఆఫ్ సరే, నేను ఒక కాలం ఒకటే ఇస్తా. ఏం ప్రింట్ అవుద్ది అంటారు? లిస్ట్ లో మాత్రమే అని కాదు, మీకు ప్రతి దాంట్లోనూ ఇదే వర్తిస్తుంది. మీకు ఫోన్ అన్ని క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఓన్లీ కాలం ఒకటే ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, whole list is getting printed. మొత్తం లిస్ట్ అంతా ప్రింట్ అయిపోతుంది, టోటల్ లిస్ట్ ప్రింట్ అయిపోతుంది. 1-2 నెంబర్స్ అని మీరు చెప్పకూడదు ప్రియా, ఎందుకంటే 1-2 నెంబర్సే. బట్ ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇందాక డౌట్ అడిగారు కదా, దానికి ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? మొత్తం ప్రింట్ అయిపోయింది కదా. ఇందాక ఒక అమ్మాయి అడిగారు కదా, శృతి సంథింగ్ ఎవరో, తను ఏం చెప్పిందంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం కదా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాక యూజర్ ఏం ఎంటర్ చేశాడో మీకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ స్లైసింగ్ యూజ్ చేసుకుని సేమ్ ఇదే, ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ బ్రాకెట్ కొట్టేసి కాలం ఇచ్చామనుకో, మీకు ఆ యూజర్ అనేవాడు లిస్ట్ లో ఏం టైప్ చేశాడో అదంతా ప్రింట్ అయిపోతుంది. సో యూజర్ ఇదంతా టైప్ చేసాడని మీకు తెలిసిపోయినప్పుడు మీకు ఇండెక్స్ వాల్యూలు తెలిసిపోతాయి కదా.
ఇండెక్స్ వాల్యూలు తెలిసిపోయినప్పుడు యాక్సెస్ చేయడం ఈజీ కదా. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ గా ఉందా? రెస్పాండ్ అవ్వండి, అర్థమైందో లేదు. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఈ 1 to 10 అనేది యూజర్ ఇచ్చాడు, అంటే యూజర్ టైప్ చేశాడు, మనకు తెలియదు ఆడు అది టైప్ చేశాడా లేకపోతే వేరేది ఏమైనా టైప్ చేశాడా, అసలు ఏం టైప్ చేయలేదా మనకు తెలియదు. మీరు ఏం చేయాలి, వాడు ఏమి ఇచ్చాడో ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి స్లైసింగ్ యూస్ చేసుకుని మీరు చేసేయచ్చు. దీన్ని ఇలా టైప్ చేశారనుకోండి, మీకు ఇందాక ఏం ప్రింట్ అయింది, సేమ్ ఆ లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి. లిస్ట్ లో సపోజ్ నేను ఇంకో వాల్యూ యాడ్ చేశాను అనుకోండి, 11 అని యాడ్ చేశాను. ఓకే, దీని ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 10. ఇప్పుడు నేను దీన్నే పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి 10 పక్కన 11 పెట్టాను. ఇది యూజర్ మీకు ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఇన్పుట్ నాకు తెలియదు కాబట్టి మీరు ఏం యూస్ చేశారంటే స్లైసింగ్ యూస్ చేసి ప్రింట్ ఒక కాలం అనేది ఇచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసారా 11 కూడా ప్రింట్ అయింది. ఓకేనా, 1 to 11 ప్రింట్ అయింది. అంటే మీకు యూజర్ అనేవాడు 11 నెంబర్స్ ఇచ్చాడు అనమాట. సో మనకి 0 to 10 ఇండెక్స్ తీసుకోవచ్చు. అంటే 11 ఇండెక్స్ వచ్చేసి 10. ఓకే, దీని ఇండెక్స్ 10 ఇండెక్స్ వచ్చేసరికి 9. సో నాకు ఏమైనా వేరే నెంబర్ ఏమైనా యాక్సెస్ చేయాలంటే దాన్ని ఈజీగా యాక్సెస్ చేసేయచ్చు కదా అని మీకు ఒక ఐడియా వచ్చింది. అర్థమైందా? కస్టమైజ్డ్ ఇన్పుట్ తీసుకుని చెప్పనా? కస్టమైజ్డ్ ఇన్పుట్ కూడా ఏం లేదు, దీనికి మీరు ఎక్స్టెన్షన్ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను. ఓకేనా, ఇందాక మనం కస్టమైజ్డ్ ఇన్పుట్ తీసుకున్నాం కదా, సమ్ ఇది ఇచ్చాను. ఓకే, ఇది కస్టమైజ్డ్ ఇన్పుట్ కదా. ఓకే, యూజర్ ఎలా ఇన్పుట్ ఇస్తున్నాడో తీసుకోండి. ఓకే, ఇండెంటేషన్ చూసుకోండి, ఈ ఇండెంటేషన్ ఉంటే ఎర్రర్ వచ్చేస్తుంది. సో మనకి ఈ లిస్ట్ అవసరం లేదు, ఇంకా ఏ అనే లిస్ట్ సో అవసరం లేదు కాబట్టి దాన్ని కామెంట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ప్రోగ్రామ్ ఇలా ఉంది కదా, కానీ ఇక్కడ యూజర్ మనమే అవుతాం కాబట్టి యూజర్ ఏమి ఇచ్చాడు అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, కానీ రియల్ టైంకి వెళ్ళేటప్పటికి యూజర్ ఏం టైప్ చేశాడు అనేది మనకు తెలియదు. నేను సేవ్ చేశాను, ప్రింట్ చేశాను. ప్రింట్కి వచ్చేటప్పటికి ఒక నెంబర్ నేను స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేశాను లిస్ట్ కాబట్టి, సమ్ 1, 2, 3, 4 అని ఇచ్చాను, లిస్ట్ క్లోజ్ చేశాను, ఎంటర్. ఇక్కడ చూసారా, యూజర్ అనేవాడు ఏమి ఇచ్చాడు, 1 2 3 4 ఇచ్చాడు. నెక్స్ట్ లైన్ ఏంటి, ప్రింట్ ఏ అన్నాను. సో ప్రింట్ ఏ అంటే ఏంటి, యూజర్ ఏమి ఇచ్చాడో అది ప్రింట్ అయిపోమని చెప్పాను. నెక్స్ట్ ఆ క్లాస్ లిస్ట్ కనుక్కున్నాం. మీకు ఇది తీసేస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. F5. ఇప్పుడు ఇన్పుట్ అడుగుతుంది కదా నన్ను, స్క్వేర్ బ్రాకెట్ 3 4 5 6 అని ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు చూసారా, దాని టైప్ ఏంటి, లిస్ట్ టైప్. యూజర్ ఏమి ఇచ్చాడు, ఇది స్లైసింగ్ యూజ్ చేశాం కదా, మీకు యూజర్ ఏమి ఇచ్చాడో తెలియదు అన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనమే యూజర్ కింద యాక్ట్ చేస్తున్నాం కాబట్టి 1 2 3 4 నేను టైప్ చేస్తానని ఆల్రెడీ మీకు తెలిసిపోద్ది కదా. కానీ ఇక్కడ ఇది మనకి తెలియదు రియల్ టైంలోకి వెళ్ళేటప్పటికి. 3 4 5 6 అనేది ఇప్పుడు ఏటీఎం పిన్ అనుకోండి, ఆ ఏటీఎం పిన్ అనేది ఆ టైప్ చేసాడని మనకి సేమ్ అదే మనకు తెలియదు. ఓకేనా, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, మీరు దానికి ఫైండ్ అవుట్ చేయాలంటే స్లైసింగ్ యూస్ చేసుకుని ఏ కాలమ్ అని ఇస్తారు. అలా ఇచ్చేటప్పటికి మీకు ఆటోమేటిక్ గా ఆ లిస్ట్ లో ఏమైతే ప్రెసెంట్ అయ్యి ఉందో అది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? నేను ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు క్లాస్ ఎండింగ్ లో పేస్ట్ చేయనా, లేకపోతే ఇప్పుడే చేశాను? ఎవరైనా బ్రేక్ తీసుకోవాలంటే చెప్పండి, లేదంటే కంటిన్యూ చేసేద్దాం, ఇంకా చాలా ఉంది. లిస్ట్ గురించి కొంచెం పెద్దగా ఉంటుంది. మీరు ఈ లిస్ట్ టప్పులు నేర్చుకున్నారంటే మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, నేను నెక్స్ట్కి వెళ్ళిపోనా?
బ్రేక్ కావాలా? సరే అయితే మీరు ఒక టైం ఎంత అయింది? 2:08 అయింది కదా, జస్ట్ ఒక 7 మినిట్స్ బ్రేక్ తీసుకొని 2:15 కల్లా మళ్ళీ వస్తాను. ఈ లోపు నేను ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ అన్నిసార్లు అంతమంది ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు తెలుసు. ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ ఈ రోజు నేను లాస్ట్ లో పోస్ట్ చేస్తాను, క్లాస్ లాస్ట్ లో. ఓకే, 2:15 కి మళ్ళీ నేను మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. ఓకే, జస్ట్ 7 మినిట్స్ బ్రేక్, ఫాస్ట్ మీద రండి, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నేర్చుకోవాల్సింది.
ఓకే, కెన్ వి స్టార్ట్? ఫాస్ట్ మీద నేర్చుకోవాలి. ఫాస్ట్ మీద చేస్తే మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి రోజుకి. ఇంకా లిస్ట్ సగానికి వచ్చాం మనం. లిస్ట్ అయితే మళ్ళీ ఓకే స్టార్ట్ చేసేద్దాం మనం. నా వాయిస్ క్లారిటీగానే ఉంది కదా? ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? సేమ్ సమ్ ఏలో సింగిల్ కాలమ్ ఇస్తే లిస్ట్ ఎలా ప్రింట్ అవుతుంది అని. ఓకేనా? అది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే, మీకు లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మీకు తెలియనప్పుడు ఇది యూజ్ అవుతుంది. మీ రిమైనింగ్ టైంలో దీనివల్ల మీకు పెద్ద యూజ్ ఉంటుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది కదా ఎన్ని ఉన్నాయని. సో దీనివల్ల మీకు అక్కడ యూజ్ లేదు. కస్టమ్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎక్కువ ఇది యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సరే కస్టమ్ ఇన్పుట్ మీద బేస్ అయ్యే ఉంటుంది. ఓకేనా? మన మాన్యువల్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్లు ఎక్కడ ఉండవు, చాలా తక్కువ ప్లేసెస్ లోనే ఉంటాయి. ఎందుకంటే మనం ఏ సాఫ్ట్వేర్ చేసినా సరే యూజర్ చేసుకుంటాడు కదా. యూజర్ మన పక్కనే ఉండడు కదా, వాడు ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా టైప్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం చేసినా సరే మనం దాన్ని కనిపెట్టగలగాలి. సో అలా అలాంటప్పుడు మనం ఈ టైప్ ని యూజ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఏ 2:6. దీనికి ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి ఎవరైనా? 2:6. అక్కడ 2 అనేది లిస్ట్ లో ఉన్న వాల్యూ తీసుకుంటుందా, ఆర్ఎల్స్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుందా అని మీకు బ్రెయిన్ లో స్ట్రైక్ అయితే ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 2:6 అంటే ఏమొస్తుంది? ఓకే, మెయిన్ ఇది. అక్కడ 6 ప్రింట్ అవుతుందా అవ్వదా? 7 ప్రింట్ అవుతుందా అవ్వదా? 3, 4, 5, 6, 7 వస్తుందా? 3, 4, 5, 6 వస్తుందా? 2 అంటే కంపల్సరీ. ఓకే, కంపల్సరీ 3 వస్తుంది. ఓకే, అందులో డౌట్ అయితే లేదు. సో మనం ఏమన్నాం? 6 అన్నాం. 6 అంటే 7 వరకు ప్రింట్ అవుతుందా, లేకపోతే 6 - 1 కింద తీసుకుంటుందా? 3, 4, 5, 6 ప్రింట్ అవుతుందా? 3, 4, 5, 6, 7 ప్రింట్ అవుతుందా? చెక్ చేద్దాం. ఓకేనా? నేను మీకు ఆల్రెడీ చెప్పిందే, బట్ మీరు ఇప్పటికి ఇంకా చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. సో మీరు మోర్ ప్రాక్టీస్ ఉండాలి మీకు స్లైసింగ్ మీద. చూడండి, 3, 4, 5, 6 మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకు 3, 4, 5, 6 మాత్రమే ప్రింట్ అయింది? 3, 4, 5, 6 ఇది మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ యాక్చువల్ గా 6 ఇండెక్స్ వాల్యూకి ఎంత 7 రావాలి. నేను ఇందాక చెప్పాను కదా -1 తీసుకుంటుందని. ఓకేనా? సో 3, 4, 5, 6 మాత్రమే వస్తుంది. 6 ఇచ్చాను కదా అని 7 వేసేసారంటే అయిపోయింది. మీకు కింద ఆప్షన్స్ లో 3, 4, 5, 6, 7 ఏ ఆప్షన్ కింద ఉంటుంది. మీరు వెంటనే టిక్ చేసేస్తారు ఏని. అంతే రేషియో. అర్థమైంది కదా? సరే, ఇది అర్థమైంది కాబట్టి ఇంకొకటి నేను ఓన్గా ఇస్తాను. ప్రింట్ ఏ కోలన్ సమ్ 5 to 9 ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? Seven, 8, 9.
6 7 8 5 6 7 8 6 7 6 to 9 6 to 9 6 to 9 సరే చూద్దాం 5 ఇచ్చాను సో ఎట్ ఎనీ కాస్ట్ 6 అనేది కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ఏమి ఇచ్చాను 9 ఇచ్చాను సో 10 రావాలి కానీ ఇక్కడ ఏంటి మనకి -1 అవుతుంది కాబట్టి 6 7 8 9 మాత్రమే ఉంది ఓకేనా 8 9 కూడా వస్తుంది ఇక్కడ చూద్దాం 8 9 వస్తుందా రాదా లేకపోతే 6 7 8 9 వస్తుందా ఇంకేమైనా వస్తుందా కొత్తగా చూద్దాం ఓకేనా మీకు ఎగ్జామ్ లో ఇలా చూడాలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు దీని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలరు చూసారా 6 7 8 9 వచ్చింది ఓకేనా యాక్చువల్గా 9 ఇండెక్స్ అనేది 10 కానీ -1 తీసుకుంటుంది కాబట్టి 9 వచ్చింది 6 7 8 9 ప్రింట్ అయింది ఓకేనా 6 7 8 9 ఓకేనా ఇక్కడ వరకు డౌట్ లేదు కదా నెక్స్ట్ ఇంకొంచెం డీప్ గా వెళ్దాం దీంట్లోనే ఇక్కడ వరకు డౌట్ ఉందా లేదా చెప్పండి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ -1 అనేది ఏమీ లేదు మీరు దాన్ని అనుకుంటున్నారు అంతే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ -1 ఉంటుంది అంతే పెద్ద ఏం లేదు నేను ఆ -1 ఇందులో ఇన్క్లూడ్ చేయకూడదు చేస్తే అది వేరే విధంగా తీసుకుంటుంది కాబట్టి నేను అక్కడ -1 ఇన్క్లూడ్ చేయట్లా దానికి ఇన్బిల్ట్ గానే అక్కడ -1 అనేది ఒకటి ఉంటుంది సో అందుకే -1 తీసుకుంటుంది ఇక్కడ మీరు ఏమి ఇచ్చినా -1 అవుతుంది 6 ఇచ్చినా -1 అవుతుంది 10 ఇచ్చినా -1 అవుతుంది సరే ఇంకొకటి చూద్దామే ప్రింట్ ఆఫ్ ఏ సమ్ 3:11 ఇచ్చా ఏమవుద్ది చెప్పండి ఏం ప్రింట్ అవుద్ది రమ్మని చెప్పండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు 10 వరకే ప్రింట్ అవుతుందా 11 ప్రింట్ అవుతుందా ఓకేనా చూడండి ఏం ప్రింట్ అయింది 11 కూడా ప్రింట్ అయింది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది చాలా 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 కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది నాకు తెలుసు మీరు దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏదైనా ఇండెక్స్ కిందనే చూసుకోవాలి మీరు ఇక్కడ 11 ఇచ్చారంటే అక్కడ ఏమవుతుంది 11 - 1 అనేది 10 అవుతుంది 10 అనేది ఇండెక్స్ సో దాని వాల్యూ అంతా 11 వరకు ప్రింట్ అవుతుంది అర్థమవుతుందా కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా మంది 10 వరకైనా చెప్పారు నేను ఇక్కడ 11 ఇచ్చా 11 అనేది ఏంటి అందులో ఉన్న వాల్యూ కాదు ఈ వాల్యూస్ కాదు అది 11 అనేది ఇండెక్స్ వాల్యూ ఇక్కడ 11 కింద యాక్చువల్గా అయితే ఏం లేదు కానీ ఇక్కడ ఏమవుతుంది 11 - 1 అవుతుంది అంటే 10 అయింది 10 కింద ఏముంది 11 వాల్యూ 11 ఉంది సో 11 వరకు ప్రింట్ అవుతుంది 12 వేస్తే ఏమి రాదు అక్కడ ఏం లేదు కదా సరే మీరు అన్నట్టు 12 వేద్దాం ఓకేనా మాక్సిమం ఎంత వరకు దాని లిమిట్ రీచ్ అయిపోయింది సో 11 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది 12 ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే నేను ఇప్పుడు ఇక్కడ 9 ఇచ్చా ఎక్కడ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి 3 to 9 3 to 9 ఇచ్చాను ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి ఇది చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతాను ఓకే ఇక్కడ వరకు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ వాల్యూ 3 4 అది డ్యామ్ షూర్, దానికి ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని ఇండెక్స్ వాల్యూ మీరు ఇందులో ఏమి ఇచ్చినా సరే అది ఇండెక్స్ వాల్యూయే. ఇక్కడ 9 అనేది నేను ఇండెక్స్ వాల్యూ అని చెప్పాను, అక్కడ ఏమవుతుంది 9 - 1 అవుతుంది, 9 - 1 అంటే 8. సో 8 ఉన్న వాల్యూ అంతా 9. సో 3 to 9 4 5 6 7 8 9. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. 5 6 7 8 9 8 9. ఓకేనా, ఇక్కడ వరకు డౌట్ లేదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా, స్లైసింగ్ లో ఇదే బేసిక్, దీని తర్వాత అసలైంది ఉంటుంది. ఇప్పుడు అసలైంది ఇస్తాను మీకు, చూడండి. ప్రింట్ ఏ సమ్ -5 కాలన్ ఇచ్చాను, ఏం ప్రింట్ అవ్వచ్చు మీ లెక్క ప్రకారం, జస్ట్ గెస్ చేయండి, తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏం ప్రింట్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అసలు తెలియకపోతే నేనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 to 11 1 to 11 7 to 11 7 to 8. సరే చూద్దాం. ఎస్ 7 to 11. -5 అనేది ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ -5 అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ లో వెళ్తుంది. ఓకేనా, లిస్ట్ ని బ్యాక్వర్డ్ గా రివర్స్ కింద చూసుకుంటది, అంటే రివర్స్ నుంచి. మైనస్ అంటే లాస్ట్ నుంచి, ప్లస్ అంటే ఫస్ట్ నుంచి. ఓకే, -5 అన్నాను, -1 -2 -3 -4 -5. ఇది -5 వాల్యూ. -5 వాల్యూ నుంచి కాలం తర్వాత ఏమైనా ఇచ్చానా, ఏమి ఇవ్వలేదు. అది ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చెప్పాను చూడండి, ఇక్కడ 0 తీసేసి ఇలా ఇచ్చానంటే ఏం ప్రింట్ అవుతుంది, 0 to 10 ప్రింట్ అవుతుంది కదా. 0 నుంచి 10 వరకు మీకు ప్రింట్ అయిపోతాయి. ఎందుకు, సారీ, ఇక్కడ 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి. ఎందుకు, మీరు స్టార్టింగ్ వాల్యూ దానికి చెప్పలేదు. స్టార్టింగ్ వాల్యూ దానికి చెప్పలేదు అని అంటే అది స్టార్టింగ్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి వెళ్ళిపోతుంది. సరే, నేను 3 నుంచి వెళ్ళను, 4 నుంచి వెళ్ళనా అని అది అనుకోదు. ఓకే, మీరు ఇక్కడ ఏమి ఇంటిమేట్ చేయలేదంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు -5 వరకు ఇంటిమేట్ చేశారు అంటే ఇది ఎంత, -1 -2 -3 -4 -5 అంటే 7 కంపల్సరీ వస్తుంది. 7 తర్వాత మీరు ఇక్కడ ఏమైనా ఇంటిమేట్ చేశారా, సమ్ 6 అనో 4 అనో ఏమి ఇంటిమేట్ చేయలేదు. కాబట్టి అది ఏం చేస్తుంది, ఎండింగ్ వరకు ప్రింట్ చేసేస్తుంది. ఎండింగ్ నెంబర్ ఏంటి, 11. 7 8 9 10 11. అర్థమైందా -5. ఎందుకు ఆదర్శ్ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ అంత అర్జెంట్ అయి చెప్పండి, క్లాస్ లాస్ట్ లో నేను ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది సెండ్ చేస్తా, ఇప్పుడు సెండ్ చేయడం కుదరదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చెప్పానంటే -5 కాలన్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏమీ మీకు ఇంటిమేట్ చేయలే, దానికి ఎక్కడ వరకు పర్టికులర్ పాయింట్ వరకు ప్రింట్ చేయమని మాత్రం నేను చెప్పలేదు దానికి. సో ప్రింట్ చేయలేదంటే ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నేను స్టార్టింగ్ వాల్యూ ఇంటిమేట్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది, కంపల్సరీగా అది స్టార్టింగ్ ఏ వాల్యూ అయితే ఆ వాల్యూకి వెళ్ళిపోతుంది. అంతేగాని 2 నుంచి ప్రింట్ చేద్దాం, 3 నుంచి ప్రింట్ చేద్దాం అని మాత్రం అది అనుకోదు. కంపల్సరీగా ఫస్ట్ నుంచే ప్రింట్ అవుతుంది అని చెప్పుతుంది. ఓకేనా, కంపల్సరీగా ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 1 to 10 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, -5 అన్నాడు. సో -5 అంటే కంపల్సరీ లాస్ట్ నుంచి ఎంత, 1 2 3 4 5 -5. ఓకేనా, -5 తర్వాత మీరు ఇక్కడ ఏమైనా ఇంటిమేట్ చేశారా, దానికి ఇంటిమేట్ చేయాల అంటే ఎక్కడ వరకు ప్రింట్ అవ్వమని మీరు ఇంటిమేట్ చేశారు, చేయలేదు. సో కంపల్సరీగా ఆ పర్టికులర్ అంటే -5 నెంబర్ నుంచి చివరి వరకు ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ 11 తర్వాత ఇంకా 12 13 14 ఉన్నాయి అనుకోండి, అది కూడా ప్రింట్ అవుతుంది. లేవు కాబట్టి 11 వరకు ప్రింట్ అయి ఆగిపోయింది. అన్ని ఇద్దాం విజయ, మీకు అన్ని చెప్తాను నేను. అక్కడ మైనస్ ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, అన్ని ఈ పర్టికులర్ నేను స్లైసింగ్ అయ్యేటప్పటికి సార్ నాకు ఇది డౌట్ గా ఉంది అని చెప్పండి. ఓకే, ఇంకా నేను 1 by 1 చెప్తాను. ఇది అర్థమైంది కదా.
-5 కాలన్ ఇస్తే ఏమవుతుంది అని. ఇది ఫస్ట్ మీకు చూసినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మీకు చూసినప్పుడు ఇంతే కదా -5 అంటే ఆ చివరి నుంచి చివరికి వచ్చింది కదా అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీ దగ్గర ఐడియల్లీ లేకుండా చేస్తున్నారని అంటే మీకు చాలా డిఫికల్టీస్ అయితే కంపల్సరీ ఫేస్ చేస్తారు. మీరు దీంట్లో ఉన్న లాజిక్ ని తెలుసుకున్నారంటే ఆటోమేటిక్ గా చేసేయచ్చు. సరే, ఇంకొంచెం డిఫికల్టీకి వెళ్దాం. ఇది అర్థమైంది కాబట్టి సమ్ ఏ కాలన్ ఏమిద్దాం, సరే కాలన్ -1. దీంట్లో ఏమొస్తుంది ఎవరైనా చెప్పండి. ఫస్ట్ లో ఇందాకడ మన ఫ్రెండ్ ఒక అతను చెప్పారు ఏమని దీని సింటాక్స్ ఏంటి, 0 కాలన్ n-1 0. ఇది దీని సింటాక్స్. ఓకేనా, ఇది ఎప్పుడు ఈ రేంజ్ లోనే ఉంటది. ఇక్కడ నేను ఇచ్చేటప్పటికి ఏముంది అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉంది, సో ఇక్కడ ఒక వాల్యూ ఉంది, సో -1 అని ఇచ్చాను. ఇప్పుడు మీకు క్లూ ఇచ్చాను, దాన్ని బట్టి మీకు ఏమొస్తుంది చెప్పండి. 2 to 11 ప్రింట్ రివర్స్ ఆర్డర్, ఆల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి సార్. ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ సెండ్ చేయండి సార్. సరే సార్, ఇంకా నెక్స్ట్ రివర్స్ లో ప్రింట్ అవుతాయి. మీరు దీన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేశారంటే తెలిసిపోద్ది. ఇక్కడ ఎంటీగా ఉన్నాయంటే ఏమి లేనట్టు కాదు, స్టార్టింగ్ వాల్యూస్ ఎండింగ్ వాల్యూస్ ఉన్నది కింద లెక్క. ఓకేనా, ఇది ఇప్పుడు చూడండి 2 10 ఉందా, 2 అనేది ఏంటి స్టార్టింగ్ వాల్యూ, 10 అనేది ఏంటి ఎండింగ్ వాల్యూ. అంటే ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ సంథింగ్ ఒక స్టార్టింగ్ వాల్యూ ఉంది, ఇక్కడ ఒక ఎండింగ్ వాల్యూ ఉంది, ఇక్కడ లాస్ట్ లో -1 ఉంది. ఆ -1 అనేది ఏంటి అని అంటే దానికి ఎన్ని డివిజన్స్ కింద మనకి రావాలి అనేది తెలుస్తుంది. సో అన్ని ఆన్సర్లు వద్దు, మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా దాన్ని ఒకసారి ప్రింట్ చేసేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఏం ప్రింట్ అయింది, అంతా రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా, మీరు లిస్ట్ లో ఉన్న వాల్యూ అంతా రివర్స్ ఆర్డర్ ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ -1 ఇచ్చారు కాబట్టి రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. కాపీ పేస్ట్. ఓకేనా, ఇది ఇక్కడ ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. ఈ లాస్ట్ ఏం చెప్పుద్ది అని అంటే మీకు ఎన్ని గ్యాప్స్ ఇచ్చి ప్రింట్ చేయాలి అని. ఇప్పుడు సపోజ్ నేను -2 ఇచ్చాను, ఏం ప్రింట్ అవుద్ది, ఆ లాస్ట్ ఏం చెప్పుద్ది అని అంటే గ్యాప్స్ అంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది కదా, సేమ్ అలాగే. డిక్రిమెంట్ అంటే ఇప్పుడు 10 కి డిక్రిమెంట్ ఎంత 10 కదా, 11 కి డిక్రిమెంట్ ఎంత 10 కదా, 10 కి డిక్రిమెంట్ ఎంత 9, 8, 7 అంతే కదా. ఇప్పుడు ఇంకో అదే మీరు అన్నట్టు వినయ్ కుమార్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, -2 చెప్పండి ఏమొస్తుంది. ఇందాక -1 ఇచ్చాను కదా, ఇప్పుడు -2 అని చెప్పండి. -2 కి ఏమొస్తుంది, 11 9 7 5 3 1. చూద్దాం. ఓకేనా, చిన్న మీకు మీరు అడిగిన దానికి డౌట్ కి క్లారిటీ వచ్చినట్టుంది కదా. F5. సో మన వాళ్ళు చెప్పినట్టే సేమ్ అదే ప్రింట్ అయింది. ఇది -1 కాపీ పేస్ట్, ఇది -2. అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా. రివర్స్ లో ఫస్ట్ మాక్సిమం వాల్యూ ఏంటో ప్రింట్ అయిపోద్ది. మాక్సిమం వాల్యూ ఏంటి 11, ప్రింట్ అయిపోయింది. 11 కి -2 చేస్తే 9, -9 కి -2 7, 5 4 3 1. ఇది అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా. సార్ ఆడ్ నెంబర్ రివర్స్ అవుతున్నా ఎందుకు, అక్కడ ఇప్పుడు మరి స్టార్టింగ్ 11 కదా,
11కి -2 ఎంత? కంపల్సరీ 9 అవ్వాలి. అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ 11 తీసేసాను. ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు? 11 తీసేసి ఈ ఇన్పుట్‌కి ఇప్పుడు ఏమొస్తది? -2 ఇస్తే ఈవెన్ వస్తదా? ఆడ్ వస్తదని కాదు. అవుట్‌పుట్ ఏమొస్తది చెప్పండి? ఇప్పుడు 1 to 10 ఇచ్చాను నేను నంబర్స్. 10, 8, 6, 4, 2, 0. 0 ఉండదు కాబట్టి 2 తోటే 2 వస్తది. ఓకేనా? అంటే మీకు ఐదర్ ఈవెన్ నెంబర్ ఎప్పుడు 2 డిక్రిమెంట్ చేసుకుంటే వెళ్తే ఐదర్ ఈవెన్ నెంబర్ అయినా వస్తది, ఆడ్ నెంబర్ అయినా వస్తది కదా! అర్థమైందా? అది ఈవెన్ వచ్చిందేంటి, ఆడ్ డే వచ్చిందేంటి అని కాదు. మీరు ఒక నెంబర్‌ని ఏ నెంబర్‌నైనా సరే 2తో డిక్రిమెంట్ చేస్తే ఐదర్ ఈవెన్ అయినా అవుద్ది, ఆడ్ అయినా అవుద్ది. ఆ రెండు కాకుండా ఏ నెంబర్ అవ్వదు కదా అది. అర్థమైంది కదా ఇక్కడ వరకు? 10, 8, 6, 4, 2 వస్తది. 0 లేదు కాబట్టి 0 లేదు, రాదు. రివర్స్ ఎందుకు అవుతుంది? రివర్స్ అంటే మైనస్ ఇచ్చాను కాబట్టి రివర్స్ అవుతుంది. ఇప్పుడు +2 అది కూడా నెక్స్ట్ ఇంకో దాంట్లో చెప్తాను. ఈ నోట్స్ మీకు ఇస్తాను. అందుకు నేను ఒకే దాంట్లో చెప్పట్లేదు. నేను మళ్ళీ రాస్తున్నాను. ఓకేనా? రివర్స్‌లో ఎందుకు అవుతుంది అని అన్నారు. ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ -2 ఇచ్చాను కాబట్టి రివర్స్‌లో వస్తుంది. -2 ఇవ్వకపోతే రాదు. ప్లీజ్ రిమూవ్ అబోవ్ ఇండెక్స్. ఇండెక్స్‌ని రిమూవ్ చేశాను. ఇండెక్సే కదా మెయిన్. అందుకు మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ఇండెక్స్ వల్ల? మీరు కింద నెంబర్లు చూడొద్దు. ఇండెక్స్‌నే ఎక్కువ బేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని ఇండెక్స్ నెంబర్సే. ఓకే. అర్థమైంది నాకు. మీరు కంపల్సరీగా దానికి కన్‌ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా అవుతారు. మీరు ఎక్కువ మోర్ ప్రాక్టీస్ చేయడం వల్లే కన్‌ఫ్యూజన్ అనేది తగ్గుద్ది. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకోటేమన్నా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నరేంద్ర రెడ్డి మీకు క్లారిటీ వచ్చినట్టుంది కదా! రివర్స్ ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ -2 ఇస్తున్నాం కాబట్టి రివర్స్ అవుతుంది. -2 ఇవ్వకపోతే రివర్స్ అవ్వదు. అది ఎలా కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ A కోలన్ ఓకే 11 కోలన్ 0 కోలన్ -2. ఇది చెప్పండి ఎవరైనా. మీరు కరెక్ట్‌గా చూస్తే ఈ పై దానికి దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. దీనికి ఇక్కడ ఏంటి సమ్ నెంబర్ ఉంది. కానీ ఇక్కడ మనకు లేదు, కనబడట్లేదు అని అంటే కంపల్సరీగా అది స్టార్టింగ్ వాల్యూ. ఇక్కడ కూడా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కూడా ఒక నెంబర్ ఉంది. కానీ మనకు కనబడట్లేదు అంటే ఖచ్చితంగా అది ఎండింగ్ వాల్యూ. ఇదేంటి, దానికి స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూని రివర్స్ చేసి -2 చేయండి అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇచ్చాం? 11 ఇచ్చాం. ఎండింగ్ వాల్యూ ఏమి ఇచ్చాం? 0 ఇచ్చాం. ఇప్పుడు -2 అంటే స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూని రివర్స్ చేసి -2 ఇవ్వండి అని. ఇప్పుడు మీ అందరు చెప్పిన ఆన్సర్ కన్నా కొత్త ఆన్సర్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఓకేనా? అర్థమైంది కదా మీకు? కాపీ చేద్దాం. అర్థమైందా ఇక్కడ? ఇప్పుడు చూడండి, ఇది ఏమంటున్నాను నేను? 11 అన్నా. 11 నుంచి 0 ఇండెక్స్ వరకు ఉన్నా. 0 ఇండెక్స్ అంటే కంపల్సరీగా ఏమవుతుంది? -1. ఇప్పుడు మనకి 0 అదే -1 అంటే దానికి నెక్స్ట్‌కి వస్తది. అంటే 2కి. సో మనకి -2 నుంచి చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 11 ప్రింట్ అయింది. 11 - 2 ఎంత? 9. 9 - 2 ఎంత? 7. 7 - 2 ఎంత? 5. 5 - 2 3. దాని తర్వాత ఇండెక్స్ ఇంక లేదు కదా! ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఇండెక్స్ ఏమొస్తది? 1కి 0 రావాలి. కానీ -1కి వచ్చేటప్పటికి 1 వస్తది. అంటే ఇక్కడ ఇండెక్స్ అప్‌గ్రేడ్ అవుతది కదా! ఐదర్ ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి 0 ఉంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తాం మనం.
సారీ ప్లస్ చేస్తాం. ప్లస్ చేసాం కాబట్టి ఇక్కడ 2 అనేది 2 వరకు ఉండదు మీకు. ఓకేనా, ఈ 2 వరకే ఉంటది. మీరు ఇక్కడ నుంచి 3 ఉంది, 3కి -2 చేశారు. -2 అంటే ఇక్కడ మనకి ఇండెక్స్ ఏం లేదు, సో 3 తర్వాత ఇంకేమీ ప్రింట్ అవ్వదు. అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉందా? తెలుసు, కంపల్సరీ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీకు మోర్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇది అర్థమైందా మీకు? ఏం లేదు, 11 ఉంది, ఇక్కడ 0 ఉంది. మీకు నేను రివర్స్లో ఇచ్చాను కాబట్టి మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది అంతే. నేను రివర్స్ లేకుండా ఈ 3 11 అని ఇచ్చాను అనుకోండి, మీకు అసలు కన్ఫ్యూజింగ్ గానే ఉండదు. నేను రివర్స్ లో ఇచ్చాను మీ అందరికి టెస్ట్ చేయడం కోసమని, ఇలా రివర్స్ లో ఇచ్చాను కాబట్టి మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. 11, సో 11 స్టార్టింగ్ నెంబర్ అని చెప్పాం. ఓకే, కంపల్సరీ 11 స్టార్టింగ్ నెంబర్ అయింది. నెక్స్ట్ -2, 9, 5, 3, 2, సారీ 3, 5 తర్వాత 3 తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే 1 రావాలి కదా అనుకుంటారు. ఎందుకంటే -2 ఇంకా 1 ఉంది కదా, ఇక్కడ 0 ఉంది కదా, 0 ఇండెక్స్ ఉంది కదా. సో 0 ఇండెక్స్ అంటే కంపల్సరీగా అది 1 కదా, 3 - 2 1 వరకు వెళ్తుంది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 0 ఇండెక్స్ ని ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి 2 వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 3 - 2 చేస్తున్నారు. 3కి -2 అంటే 1, కానీ 1 తీసుకోదు కదా, ఎందుకంటే దాని ఇండెక్స్ ఇప్పుడు 1 లో ఉంది. ఓకేనా, ఇక్కడ 0 ఒకటి ప్లస్ 1 కింద అవుతుంది అని లెక్క పెట్టుకోండి. ఇప్పుడు 1 ఇండెక్స్ ఎంత? 1కి ఇండెక్స్ వాల్యూ ఎంత? 1 ఇండెక్స్ వాల్యూ అంటే 2. ఇక్కడ 3 వచ్చింది, 3 తర్వాత -2 చేయమంటున్నాం. -2 చేయడానికి పక్కనే ఉందా? ఏమీ లేదు. సో మనం మైనస్ చెయ్యం దాన్ని, అలా మైనస్ ప్రింట్ అవ్వదు. ఇందులో ఏముంది మీకు, ఇది రివర్స్ కదా, ఇది ఒక స్టార్టింగ్ నెంబరు, ఇది ఒక ఎండింగ్ నెంబరు. దాన్ని ఏం చేస్తున్నారు? రివర్స్ చేసుకుంటున్నాం. రివర్స్ లో -2 ప్రింట్ అవుతుంది. 11, 9, 7, 5, 3, 1, ఎందుకంటే ఎండింగ్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ కాబట్టి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవన్నీ మీరు రాసుకోండి. మీకు తర్వాత ఐడియాలో వరుసగా చేంజ్ చేస్తూ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది, ఎందుకు ప్రింట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇంకొంచెం డెప్త్ ఏమన్నా సరిపోద్దా? ఈ డెప్త్ ఇంకొంచెం ఒక్కొక్కటి ఇస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ కోలన్ -3 ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి -8 -1. ఇది ఎవరని చెప్పండి, ఒక్కలైనా ట్రై చేయండి. (87654) 98765. ఇంకా ఓకే, నేను చేస్తాను. కన్ఫ్యూజింగ్ గా వస్తుంది తెలుసు నాకు. దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మైనస్లకి వెళ్ళేటప్పటికి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది, ప్లస్ లో మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, 98765. సరే, ఎలా వచ్చింది? అదే కదా మనకి నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని నేను దాని కింద పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మీకు తర్వాత ఇది పెడతాను, దాని తర్వాత నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇది చెప్పేసారు ఏంటి అని. ఓకే, అంటే మనకి పైనవి కనబడతాయని నేను ఇలా పెట్టాను అంతే. ఓకేనా, చూడండి, ఇప్పుడు నేనేమి ఇచ్చాను? స్టార్టింగ్ వాల్యూ -3 ఇచ్చా. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను? -8 ఇచ్చా. ఓకే, సో ఇది అంతా ఇంక్రిమెంట్ తోటి -1. ఆ -1 అనేది పట్టించుకోకండి, ఎందుకంటే 9కి 8కి డిఫరెన్స్ 1 కాబట్టి మనం దీన్ని పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్సే వస్తాయి. ఎందుకంటే ప్రతి 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 1 కదా. 2కి 3కి డిఫరెన్స్ అంతా 1, 4కి 5కి డిఫరెన్స్ అంతా 1. సో మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, -3 ఉంది. -3 అనేది ఏంటి అని అంటే అది ఒక స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ వాల్యూ అని అంటే ఏంటి? 0, 1, 2, 3 అనేది మైనస్ వాల్యూ, అంటే
ఇప్పుడు ఇక్కడ మైనస్లు ఉన్నాయంటే మీరు దీన్ని మొత్తం ఫుల్గా రివర్స్గా థింక్ చేయండి, అంత ఫార్వర్డ్గా వద్దు. ఓకేనా? మీరు ప్లస్ వాల్యూస్ ఉంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు, కానీ నెగిటివ్ వాల్యూ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దీన్ని మొత్తం రివర్స్గా థింక్ చేసుకోండి. రివర్స్గా థింక్ చేసుకున్నారు అనుకో -3 0 1 2 3 -3. సో ఇక్కడ వరకు మనకి ఏమి ప్రింట్ అవ్వవు. సో నెక్స్ట్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి. 5 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు స్టార్ట్ అవ్వమంటున్నాం? -8. ఓకేనా? -8 ఎంత? 9. ఓకే, 4 ఇది 5 6 7 8 9. అది మొత్తం ఇక్కడ -1 ఉంది కాబట్టి రివర్స్ లో వస్తాయి, బ్యాక్వర్డ్. ఓకేనా? లేదు నాకు ఆ టైప్ లో అర్థం కావట్లేదు అని అనుకుంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ నుంచి చూసుకోండి. ఓకే, బ్యాక్వర్డ్ -3 వాల్యూ ఎంత? 1 2 3 -3 వాల్యూ 9. ఓకే, 1 2 3 4 5 6 7 8. 8 -1 కదా, మనం ఇక్కడ -1 తీసుకుంటాం కదా. ఓకేనా? సో ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది? 5 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఒకసారి మీకు ఇండెక్స్ చేంజ్ చేసి పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. -1 -2 -3 -10 space -11. ఓకే, 10 9 8 7 4 3 2 1 9 8 7 6 5 4. ఓకేనా? చూడండి, -3 ఇచ్చా. -3 అంటే ఎంత? 1 2 3 -3. సో 9 ప్రింట్ అయింది. నెక్స్ట్ -8 వరకు అంటే 8 నెంబర్ ఎంత? ఈ నెంబర్స్ అన్ని వెరైటీకి వచ్చాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 అంటే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు? 4 ప్రింట్ అవ్వాలి, కానీ మనకి సెకండ్ నెంబర్ ఇప్పుడు -1 కదా, సో ఒకటి బ్యాక్వర్డ్ అవుతుంది. సో మనకి ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది? 5 వరకు ప్రింట్ అవుతుంది. విత్ ఇంక్రిమెంట్ ఎంత? ఆల్రెడీ 1. ఓకేనా? 5 6 7 8 9 అది మాత్రమే ప్రింట్ అవుతుంది. దాని ఇండెక్స్ వాల్యూ ఎంత? -3 7 అనుకోండి. దీన్ని పోనీ మీకు 8 తెలియదు కాబట్టి ఇక్కడ -1 అవుతుంది, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇవి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి మీకు. ఒక పాజిటివ్ వాల్యూతో చూద్దాం. ఓకేనా? దీన్ని చేంజ్ చేద్దాం. కాపీ వి. దీని ఆన్సర్ చెప్పండి ఒకసారి అన్నది. 0 11. దీని ఆన్సర్ చెప్పండి. అవును దినేష్, రివర్స్ ఆర్డర్ లో 1 తో స్టార్ట్ అవుతుంది, 0 ఇండెక్స్ తో కాదు. అది పాజిటివ్ సైడ్ అదే మామూలు నార్మల్ ఆర్డర్ లో అయితే 0 ఇండెక్స్ తో స్టార్ట్ అవుతుంది. ది నెంబర్ 1 3 5 7 9. 11 రాదు,
ఎందుకు రాదు? -1 అవుతుంది కదా ఇక్కడ. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ కావాల్సిన వాళ్ళు క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ పెడతానని చెప్తున్నాను కదా! 10 - 1 అవుతది. 10 - 1 అంటే సారీ 11 - 1 అంటే 10 అవుతది. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, చూడండి 1 3 5 7 9 11. అందరూ రివర్స్ ఇచ్చారా ఏంటి? ఇలాగ ఇచ్చారా? ఓకే, అంతే. మీకు పాజిటివ్ నెంబర్కి వెళ్ళేటప్పటికి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. బట్ రివర్స్కి వెళ్ళేటప్పటికి ఆ మైనస్లు చూసేటప్పటికి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ మీకు ఎక్కువ దాని మీదే ఎక్కువ క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఎగ్జామ్ లో కంపల్సరీగా మీకు నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకుని అడుగుతాడు. పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకుని అడగడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేస్తారు కదా. వాళ్ళకి మీకు డిఫరెన్స్ చూపించాలంటే కంపల్సరీగా మీరు నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేసే చేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? మీకు ఇందులో ఏమైనా కన్ఫ్యూజనింగ్ ఉందో చెప్పండి. సార్ 11 రాదు అని అన్నారు, బట్ వచ్చింది. 11 రాదు కదా. ఓకే ఓకే, ఎందుకంటే ఇది కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 తీసేద్దాం. ఇక్కడ 2 తీసేద్దాం. 2 తీసేసి 1 to 11 ఇచ్చామనుకో. ఇప్పుడు 0 to 11 బై ప్రింట్ అంతే కదా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? 11 - 1 అంటే ఇండెక్స్ నెంబరే కదా. అర్థమైందా? నన్ను కన్ఫ్యూజింగ్ గా చేయకండి. ఇక్కడ 11 - 1 అంటే ఎంత? 10 కదా. 10 వాల్యూ అంతా 11 కదా. 11 ప్రింట్ అవుతుంది. రివర్స్ ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీరు ఎక్కువ నెంబర్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మిడ్లో ప్లస్ వస్తుందా? లెవెన్ ప్లస్ కాదు, 11 మైనస్ అవుతుంది. పాజిటివ్ నెంబర్స్ కి నెగిటివ్ నెంబర్స్ కి వేరుగా ఉంటుంది. 11 - 1 అంటే ఎంత? 10. 10 అనేది ఇండెక్స్ నెంబర్. ఆ ఇండెక్స్ నెంబర్ యొక్క వాల్యూ అంతా 11 ప్రింట్ అయింది. ఓకేనా? ఈ నోట్స్ మీకు పెడతాను. మీరు దాన్ని ఎక్కువసార్లు ఫోన్లో ఉన్న వాళ్ళు ఫోన్లో కంపైలర్లో చేయండి. సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టంలో చేయండి. ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కాకపోతే నెగిటివ్ నెంబర్స్ ఎక్కువ ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా అడగండి. అసలు మెయిన్ అవ్వాల, మెథడ్స్ అవ్వాలా. కాకపోతే మీరు మేజర్గా చేయాల్సింది ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఏమిస్తే ఏమొస్తుందని. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగకుండా ఉండడు, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ మెథడ్స్ చూద్దాం. లిస్ట్ మెథడ్స్ ఏంటంటే లిస్ట్ మెథడ్స్ డిఐఆర్ ఆఫ్ లిస్ట్. ఓకేనా? ఇవి చూసారా, ఇక్కడ మీకు ప్రింట్ అయినాయి కదా. ఇవన్నీ లిస్ట్ మెథడ్స్ అనమాట. ఎక్కడైతే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా మీకు, అవి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తారు. కానీ బేసిక్ గా వచ్చేటప్పటికి మనం ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. ఏదైతే ఆ కాలమ్స్ లేవో. ఓకేనా?
ఓకేనా, ఇవి లిస్ట్ మెథడ్స్. ఓకేనా, లిస్ట్ మెథడ్స్. ఈ లిస్ట్ మెథడ్స్ ని యూజ్ చేసుకుని అసలు ఏం చేయొచ్చు ఒకసారి చూడండి. ఎపెండ్ ఫస్ట్. ఎపెండ్ అనేది ఏంటంటే యాడింగ్ ద ఎలిమెంట్స్ అన్నమాట. ఎపెండ్ అనేది ఏంటంటే యాడింగ్ ద ఎలిమెంట్స్. ఒకసారి లైన్ లో ఉండండి. ఓకే, మనం క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, లిస్ట్ మెథడ్స్ మనం రేపు పొద్దున్న చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ అనేవి నేను మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తాను. ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు షేర్ చేసాను చూడండి. యూట్యూబ్ లో ఏంటి లైవ్ స్టాప్ అయిపోయింది సార్ సడన్గా. ఓకే అందుకే నాకు కాల్ వచ్చింది ప్రజెంట్. ఓకే, మనం రిమైనింగ్ అనేసి రేపు పొద్దున్న నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.